హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ చేద్దాం. చాలా రోజులైనప్పటికీ ఇది చాలా వైరల్ అవుతుంది కదా. అంత వైరల్ అయిన చాక్లెట్ని మనం చేయకపోతే ఎలా? సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో అన్సాల్టెడ్ బటర్ వేసుకొని మన చిన్న సేమియాని బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసుకొని పిస్తా, అంటే ఉప్పు లేని పిస్తా, అన్సాల్టెడ్ పిస్తాను వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత పిస్తాల్ని మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ చేసుకున్నాక దాంట్లో మిల్క్ మేడ్ వేసి చిన్న పేస్ట్లా తయారు చేసుకోవాలి. మనం ఏదైతే చాక్లెట్ మౌల్డ్ తీసుకున్నామో కునాఫా చాక్లెట్ మౌల్డ్, దానిపై ఫస్ట్ వైట్ చాక్లెట్తో డెకరేట్ చేసుకోవాలి. అలా వైట్ మార్క్స్ అంటే చూడడానికి అందంగా ఉంటుంది అలా వేసుకుంటే. తర్వాత మనం రెడీ చేసుకున్న చాక్లెట్ మిక్స్ని వేసి ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ అది గట్టిపడే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత మళ్ళీ బయటకు తీసి కునాఫాని మనం సమానంగా చాక్లెట్ మౌల్డ్పై పెట్టుకున్న తర్వాత మిగిలిన చాక్లెట్ ఏదైతే మనం కరిగించుకున్నామో బ్లాక్ చాక్లెట్ అది మొత్తం వేసేసి మనం ఫ్రిడ్జ్లో ఒక 15 to 20 మినిట్స్ నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టామంటే చాక్లెట్ సెట్ అయిపోతుంది. ఒక 25 మినిట్స్ తర్వాత చాక్లెట్ ఎలా ఉందో చూద్దామా? ఓ మై గాడ్, ఎంత బాగా వచ్చింది చూసారా? వైట్ డెకరేట్ చేసాం కదా, అది ఎంత మంచిగా వచ్చిందో కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు క్రాక్ చేసి చూద్దాం. సూపర్ అండి, ఎమ్మీగా ఉంటుంది తింటే మాత్రం. మేమైతే తిని చూసాము, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఎక్కడ కొనుక్కోక్కర్లేదు, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.